ప్రతి హృదయం ఒక అవకాశమే. నిన్నటి తప్పులు సరిచేసుకోవటానికి, రేపటి భవిష్యత్తుని గొప్పగా నిర్మించుకోవటానికి. ఏ వ్యక్తి తనంతట తానుగా మారడు. జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితులే అతన్ని మంచిగానో, చెడ్డగానో మారుస్తాయి. వెనక జనం ఉన్నారని ఎగిరిపడకు. వెన్నుపోటు పొడిచేవారు వెనక నుంచే వస్తారు. ఇది కలియుగం. చుట్టూ ఉన్న చాలామంది ఇతరులు అనుభవించే కష్టాలను, వారి కర్మలను శిక్షగా, తమకెదురయ్యే బాధలను దేవుని పరీక్షగా భావిస్తారు. జీవితంలో ఏది జరిగినా కారణం ఉంటుంది. కాలంపై నమ్మకం ఉంచండి. ధర్మం వైపు నిలబడండి. ఏం జరిగినా ఖచ్చితంగా మంచిదై ఉంటుంది. సమాజంలో మార్పు తీసుకురావాలంటే మొదట మిమ్మల్ని సంస్కరించుకోవాలి. ఎవరికైతే దురాశ, భయం ఉండవో వారు మరొకరికి బానిసగా మారరు. ఎలా గెలవాలో చాలామందికి తెలుసు, కానీ గెలిచిన తర్వాత ఎలా ఒదిగి ఉండాలో కొందరికే తెలుసు. మనసు నిర్మలంగా ఉన్నప్పుడే ప్రపంచం స్వర్గంలా కనిపిస్తుంది. ఓ వయసంటూ వచ్చాక జీవితంలో సరదాలు, సంతోషాలకు చోటుండదు. సర్దుకుపోవటమే అలవాటుగా మారిపోతుంది. భవిష్యత్తు నిర్మించుకునే వయసులో ఆకర్షణల వెంట పరిగెత్తకండి. సాధించవలసిన కలల వెంట పరిగెత్తండి. అదే మీ తల్లిదండ్రులు గర్వపడేలా చేస్తుంది. తనను అవమానించిన చిరునవ్వుతో స్పందించే వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా గెలవాలో చాలామందికి తెలుసు, కానీ గెలిచిన తర్వాత ఎలా ఒదిగి ఉండాలో కొందరికే తెలుసు. జీవితంలో భయపడాల్సిన, బాధపడవలసిన విషయమేమీ లేదు. దానిని సరిచేసుకోవటమే ముఖ్యం. ఎప్పుడు విజయం సాధించేవారు కొత్తగా ఏం చేయకున్నా అందరూ చూసే పనినే భిన్నంగా చేస్తారు. వసతులు, వనరులు ముఖ్యం కాదు. ఏదైనా సాధించాలనే సంకల్పం, ఆలోచన విధానమే విజయానికి మూలం. కష్టాలు ఓర్చుకున్నప్పుడే మీలో శక్తి బయటపడుతుంది. మంటకు కాలుతున్న ఒత్తి వెలుగుని పంచినట్లుగా. గెలుపనేది ఒక ప్రయాణం. ఎదురయ్యే అడ్డంకులను పట్టించుకోకండి. ఓటములను అనుభవాలుగా ఉపయోగించుకోండి. ఈ రోజుల్లో పుస్తక జ్ఞానంతో పాటు ప్రపంచ జ్ఞానం సంపాదించాలి. ముఖ్యంగా చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరెటువంటి వాళ్ళో తెలుసుకోగలిగే నేర్పరితనం ఉండాలి. నీ అవసరం తీరిపోయే కొద్దీ నీ విలువ కూడా తగ్గిపోతుంది. స్త్రీలో ఈ లక్షణాలు ప్రమాదకరం. స్త్రీలో ఈ లక్షణాలుంటే కుటుంబానికి మంచి జరగదని చాణక్యుడు పేర్కొన్నారు. అవసరానికి మించి ఖర్చులు చేయటం, చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవటం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం, డబ్బు, అందం గురించి గర్వపడటం, భర్త ఆదాయాన్ని తక్కువ చేయటం, ఈ లక్షణాలు కుటుంబం మానసిక, ఆర్థిక పరిస్థితులకు మంచిది కాదని తెలిపారు. జీవితం అంటే ఒక రంగస్థలం. ఎంత బాగా నటిస్తే అంతమంది నీ చుట్టూ చేరి నీ భజన చేస్తారు. నటించటం రాకపోతే ఒంటరిగా బ్రతకాల్సిందే. కొన్ని నచ్చకపోయినా వినాలి, కొన్ని నచ్చినా వదిలేయాలి. అదే జీవితం. మీకంటూ ఏమీ లేనప్పుడు నీ దగ్గర ఏముంది అని అడిగేవారి కంటే, నీ దగ్గర ఏమీ లేకపోయినా నీకు నేనున్నానని ధైర్యం చెప్పేవారు మీ లైఫ్లో ఉండటం అదృష్టం. జీవితంలో నటించటం రాకపోయినా నటించే వారిని గుర్తించటం నేర్చుకోవాలి. లేకపోతే చాలా నష్టపోతారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఒకే దారిలో వెళ్ళేవారు ఎప్పటికైనా లక్ష్యాన్ని చేరుకుంటారు. దారులు మార్చుకుంటూ వెళ్ళేవారు ఎప్పటికీ గమ్యం చేరుకోరు. మంచి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆత్మ సంతృప్తి, అప్పులేని జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకంటే అదృష్టవంతులు, వాళ్ళకంటే సంపన్నులు ఈ భూమి మీద ఎవరు ఉండరు. వ్యక్తిత్వం అనేది ఒక సంపద లాంటిది. దాన్ని సంపాదించుకుంటూ పోతే ఐశ్వర్యవంతులవుతారు, పోగొట్టుకుంటూ పోతే దరిద్రులవుతారు. అప్పుడప్పుడు శత్రువుతో చేసే యుద్ధం కంటే సొంత ఆలోచనలతో, నీ సొంత జ్ఞాపకాలతో చేసే యుద్ధం చాలా భయంకరమైంది. మనిషిలో గర్వం పోయినప్పుడు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. తమ కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తిని ప్రశాంతంగా నిద్రపోయేవాళ్లే నిజమైన కోటేశ్వరులు. తలకు మించిన చదువులు, బరువుకు మించిన బాధ్యతలు ఎప్పుడూ ఆరోగ్యానికి హానికరమే.
మనిషి బ్రతకాలి అంటే కరెన్సీ ఉండాలి. మనిషిలా బ్రతకాలి అంటే మాత్రం క్యారెక్టర్ ఉండాలి. సగం జీవితం ఒకరిపై ఆధారపడటంతోనే సాగిపోతుంది అనుకుంటారు. కానీ నీపై నువ్వు ఆధారపడు, శిఖరాలను తాకుతావు. ఓటమికి ఓడించే సత్తా ఉంటే ఓపికకు ఓటమిని సైతం గెలిపించే సత్తా ఉండాలి. పచ్చనోటు ముందు బంధాలు పలచబడిపోతున్నాయి. ధనం ముందు గుణం గుడ్డిదైపోతుంది. ఆస్తుల ముందు ఆప్యాయతలు ఆవిరైపోతున్నాయి. ఇప్పటి మిమ్మల్ని చూసే రేపటి తరం తయారవుతుంది. ప్రశాంతంగా ఉండటం ద్వారా మీ జీవితంలో ఎటువంటి తుఫాన్నైనా ఎదుర్కొనే శక్తిని మీరు పొందుతారు. కాలం నీకు ఎప్పుడు ఏదో ఒక కథ చెబుతూ ఉంటుంది. నువ్వు ఊకొడుతూ ఉంటావని కాదు, నేర్చుకుంటావని. ఎగిసిపడినలా మిడిసిపడిన తల, నిటారుగా పెరిగిన చెట్టు ఏ నాటికైనా విరగక తప్పదు. సర్దుకుపోవడం వస్తే ఎక్కడ ఉన్నా రాజులా కాకుండా ప్రశాంతంగా బ్రతకొచ్చు. ఆదివారం రావటం ఒక వరం, దాని వెనకాలే సోమవారం ఉండటం ఒక శాపం. ముందుగా సుఖపడితే తర్వాత కష్టపడటం ఖాయం. ఇదే జీవితం. ఎవరో చెబితే మీలో వచ్చే మార్పు తాత్కాలికం. మీకు మీరు మారగలిగితేనే అదే శాశ్వతం. అన్నీ అశాశ్వతమైనవి మాత్రమే. నీ జీవితంలో ఉండాలని నువ్వు కోరుకోకు. ఈ సృష్టిలో శాశ్వతమైంది ఒక్క మరణం మాత్రమే. జీవితం చాలా అందమైంది. ఒకరోజు, ఒక గంట, ఒక నిమిషం. నీ జీవితంలో ఏదీ తిరిగి రాదు. ద్వేషాలు, వాగ్వాదాలు వద్దు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడుతూ ఆనందంగా జీవించు. జీవం పోసే దేవుడే అయినా జీవిత చక్రాన్ని తిప్పేది డబ్బు మాత్రమే. చూసి ఖర్చు పెట్టేవారికి దాని విలువ తెలుస్తుంది. తొక్కేయటానికి 100 మంది ఉన్నా రక్షించటానికి ఒకరుంటారు. అదే నువ్వు నమ్మిన ధర్మం. పైకి కనిపించే అలంకారం కంటే లోపల ఉండే గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ విలువైనది. మాటలు మేకులై, సూదులై, బాణాలై బాధించకూడదు. మాటలు ఎదుటివారి బాధల్ని, భయాల్ని పోగొట్టేలా ఉండాలి. సముద్రమై ఏం ప్రయోజనం? కావాలంటే చిన్న చెరువుగా ఉండు. ఎక్కడ సింహం కూడా తల వంచి నీరు తాగుతుందో. బాధ ఎంత గొప్పదో వస్తూనే సొంత వాళ్ళని గుర్తొచ్చేలా చేస్తుంది. సంపద ఎంత చెడ్డదో వస్తూనే సొంత వాళ్ళని కూడా మర్చిపోయేలా చేస్తుంది. తన మీద తనకు నమ్మకం, తన లక్ష్యం మీద క్లారిటీ ఉన్నవారికి గతం గురించి బాధ, భవిష్యత్తు మీద భయం ఉండదు. ఎప్పుడూ గర్వపడకు. ఎందుకంటే ఉదయం దాకా పువ్వులకు కూడా తెలియదు గుడిక సమాధిక అని. విజయం ఎప్పుడూ వచ్చేది కాదు, కానీ ప్రయత్నం ఎప్పుడూ ఆగకూడదు. ప్రతి ఓటమి ఓ పాఠం, ప్రతి ప్రయత్నం ఓ మెట్టు. ఆకాశాన్ని తాగ్గల ధైర్యం ఉన్నవారు నేలపై పడే అడుగుల గుర్తులను లెక్కించరు. అవసరమైనప్పుడు మాత్రమే మిమ్మల్ని మీరు వెలిగించుకోండి. ఎందుకంటే వెలుగులో దీపాలకు ప్రాముఖ్యత ఉండదు. విజయం సాధించిన వ్యక్తులు తమ నిర్ణయాలతో ప్రపంచాన్ని మారుస్తారు. కానీ విఫలమైన వ్యక్తులు ప్రపంచానికి భయపడి తమ నిర్ణయాలను మార్చుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.